రేయ్, పార్టీ కావాలంటే ఏదైనా రెస్టారెంట్కి తీసుకెళ్ళాలి కానీ పబ్కు తీసుకొచ్చారేంట్రా? రేయ్, రెస్టారెంట్ కి వెళ్ళి పార్టీ చేసుకునేది ఎలిమెంటరీ స్కూల్ బ్యాచ్ రా. మన బ్యాచ్ అలా కాదు. ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయాంరా. కాబట్టి ఈ ప్లేసే మనకు కరెక్ట్. నీకేం చెప్పమంటావురా? నాకు అలవాట్లేదని తెలుసు కదరా. తెలుసు, ఏదో ఫార్మాలిటీ కోసం అడిగాం. అరే, మనకు డ్రింక్స్, వాడికి సాఫ్ట్ డ్రింక్ తీసు. సరేరా. ఇవాళ మాత్రం పబ్బులో కలర్ అదిరిపోయిందిరా. హలో, చెప్పండి అత్తయ్య. శరణ్య, అక్క ఎక్కడుంది? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. అంటే రేపు పెళ్లి చూపులు అని చెప్పి బ్యూటీ పార్లర్కి వెళ్ళింది అత్తయ్య. ఉండండి, ఫోన్ చేసి మీకు చేయమని చెప్తాను. సరే అమ్మా. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? థ్యాంక్ యూ రా మామ, నువ్వు అడగగానే పార్టీ ఇచ్చావు కాబట్టి రేపు నీ పెళ్లి చూపులు సక్సెస్ అయిపోయి వెంటనే పెళ్లి కూడా అయిపోవాలి. ఎరా రేయ్, పదండ్రా వెళదాం. అయ్యో, హలో, మా వాడికి డాష్ ఇచ్చి వాడు కాలర్ పట్టుకుంటావేంటి? నువ్వెవడివిరో? అన్నయ్య, ఏంటి ఇదంతా? రాస్కల్కు డాష్ ఇచ్చాడే. హలో, మర్యాదగా మాట్లాడండి. మర్యాద? తాగుబోతోడివి, నీకు మర్యాద ఏట్రా? నేను అందంగా ఉన్నాను కాబట్టి నాకు డాష్ ఇచ్చి నేనే డాష్ ఇచ్చానని అబద్ధం చెప్తున్నాడే వీడు. పెద్ద అందగాడని ఆయనకి డాష్ ఇచ్చేస్తారు అమ్మాయిలు. రేయ్, పదండ్రా. పదరా. ఆగు, వెళ్ళిపోతున్నాయండి. మాట్లాడుతున్నాను కదా ఇక్కడ. చూడండి, మీరు తాగేస్తున్నారు. మీరే నాకు డాష్ ఇచ్చారు, సో నా తప్పేం లేదు. ప్లీజ్ లీవ్ ఇట్. ఏంట్రా లీవ్ ఇట్? సారీ చెప్పు. నేను చెప్పను. చెప్పు. ఎందుకు చెప్పు? అసలు నేనెవరో తెలుసా? నా రేంజ్ ఏంటో తెలుసా నీకు? అవును, నేను తాగా. ఇట్స్ ట్రూ. కానీ నీలాగా మిస్బిహేవ్ చేస్తున్నాను. ఇంత స్టడీగా ఉన్నాను చూడు. అనన్య, ఆగే. నేను ఎవ్రీ వీక్ వస్తుంటా, ఇలాగే డిచ్ డిచ్ అవుతూ ఉంటా. ఫ్రెండ్స్ అర్లీగా తీసుకొచ్చారు. ఇంకొక 2 రౌండ్లు ఎక్స్ట్రా వేస్తుంటే నీకు రౌండ్ అయిపోయేదే. రే కార్తీయన్ రా, ఇదిగోండి కిస్.
అయ్యో నా కార్కి పడేశారేంటి? ఆ? నిన్ను కూడా అలాగే విసిరి పాడేస్తాను. నీ కక్కుర్తి బుద్ధులు నాకు లేవు చెప్తున్నాను కదా. చిన్నప్పుడు అమ్మ మనిద్దరిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది అమ్మమ్మ ముద్ద అని చెప్పి ఎక్కువ అన్నం తినిపించేసేది కదా. అలాగే పబ్బులో మా ఫ్రెండ్స్ అందరూ ఇది నా పెగ్, ఇది నీ పెగ్, ఇది మా అమ్మ పెగ్ అంటూ తల్లి కూడా తాగించేశారు. చాలే ఆపు. ఇప్పుడే నాన్న నీ గురించి అడిగారు. ఆ? అవునా? పద పద వెళ్ళి మాట్లాడదాం. ఆగమే. ఈ అవతారంలో విశ్వనాథం చూశాడంటే